శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి దత్తబోధలు. 4వ బోధ లక్ష్య సాధనకై తపన. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆధ్యాత్మిక శిక్షణ మీద ఆసక్తి కనబరిచి తమ లక్ష్య సాధనకు సంబంధం లేని అలౌకిక చదువులను దూరం పెట్టారు. అప్పుడు శ్రీ స్వామివారి వయసు సుమారు 13 సంవత్సరములు. ఆ వయసులో వారు మౌనంగా ఉండటము, ధ్యానము చేసుకోవటం అలవర్చుకున్నారే కానీ మోక్ష ప్రాప్తి అంటే సామాన్యమైనదా? జగత్ దృష్టిలో ఏ జీవి అయినా పరితపించిపోయే అత్యుత్తమ గమ్యమది. దాన్ని చేరుకోవటానికి మౌనమో ధ్యానమో మాత్రమో సరిపోదు అని శ్రీ స్వామివారికి తెలిసింది. పరమాత్మలో లీలమవ్వాలి అంటే పరమాత్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఎటువంటి క్రియలు చేస్తే మెచ్చి తనలో ఐక్యం చేసుకుంటారో తెలుసుకోవాలి అని తపించిపోయారు. ఇక అది మొదలు శ్రీ స్వామివారి అన్వేషణమది. నాకు దేవుడి గురించి తెలుసు అని ఆహ్యారం ద్వారానో లేక ఆచరణలోనో చూపించే ప్రతి వ్యక్తిని కలిసి వారి దగ్గర ఉన్న భగవత్ జ్ఞానాన్ని అందిపుచ్చుకునేవారు ప్రయత్నం నిర్విరామంగా చేశారు. అలా తప్పించబట్టే శ్రీ స్వామివారు మహాభక్తురాలైన ఎల్లకర లక్ష్మమ్మ గారి దృష్టిలో పడ్డారు. ఆ పరిచయంలో శ్రీ స్వామివారి కనబరిచిన శ్రద్ధ ఆసక్తులే శ్రీ స్వామివారి ఏర్పేడు వ్యాసాశ్రమ శిక్షణకు బాటలు తీశాయి. ఋషివాక్యం దూర్జటి మహాకవి వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వామివారిని సంబోధిస్తూ శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఇలా అంటున్నారు. పద్యము: దంతంబుల్ బలపడినప్పుడే తనూనందారూడియున్నప్పుడే కాంతా సంగము రోయనప్పుడే జరక్రాంతంబుగానప్పుడే వింతల్మేన చరించనప్పుడే కురుల్ వెళ్ళగానప్పుడే చింతింపన్ వెళ్ళ నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. అర్థము: శ్రీకాళహస్తీశ్వర, దంతాలు ఊడిపోయి ముందే, శరీరంలో ఇంకా పటుత్వం ఉండగానే, స్త్రీలు చూచి ఏవగించుకోకముందే, ముసలితనం మీద పడకముందే, శరీరంలో కొత్త కొత్త వింతలు చోటు చేసుకోకముందే, జుట్టు నెరిసిపోకముందే నీ పాద పద్మాలని ధ్యానించాలి. అలాగే స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము: స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్యంచ గురుమేవ సమాశ్రయేత్. 2వ శ్లోకము: తస్మాత్ సర్వ ప్రయత్నేన సర్వసంగ వివర్జితః విహాయ శాస్త్రజాలాని గురుమేవ సమాశ్రయేత్. అర్థము: వారి వారి జాతిని, ఆశ్రమ నియమాలను, కీర్తిని పెంచే విషయాలను ఇటువంటివి సర్వమును సంపూర్ణముగా విడిచిపెట్టి సద్గురువులను సంపూర్ణముగా ఆశ్రయించవలెను. 1. ఎన్ని విధములుగా ప్రయత్నించైనా అన్ని సంగమములను విడిచిపెట్టి శాస్త్రముల మాయాజాలములలో చిక్కుకోక సద్గురువులను సంపూర్ణంగా ఆశ్రయించవలెను. 2. శ్రీ స్వామివారి బోధ లక్ష్య సిద్ధిలో తొలకరి జ్ఞానం ఉన్నంత మాత్రమే సరిపోదు. ఆ లక్ష్య సిద్ధికి కావలసిన సంపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి నిరంతరం తపన ఉండాలి. ఆ తపన అనే దివిటీని మనల్ని పట్టుకొని దారి చూపిస్తూ ముందుకు నడిపించి చివరికి లక్ష్యానికి చేరువ చేస్తుంది అనే ఉపదేశాన్ని మనం శ్రీ స్వామివారి ద్వారా అందుకోవాలి. నిజంగా శ్రీ స్వామివారి జీవితం ఎంతటి జ్ఞాననిధి కదా! ఆ నిధిని కొంతైనా హస్తగతం చేసుకోగలిగి ఎవరిని వారు ఇంకొంత జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుకోగల అవకాశాన్ని భగవంతుడు అందిస్తారని ఆశిస్తూ ఈ జన్మకు సాధనకై వినియోగించుకుందాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.